తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో మండల్ మీట్ రసాభాసగా మారింది. స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం సిఫార్సులతో సమావేశానికి సలహాదారుడిగా వేదికపైకి రావాలని వైసీపీ మండల కన్వీనర్ విద్యానాథ్ రెడ్డిని ఎంపీడీఓ త్రివిక్రమరావు ఆహ్వానించారు. అయితే విద్యానాథ్ రెడ్డి వ్యవహార శైలిపై రగిలిపోతున్న అధికార పక్షానికి చెందిన ఎంపీటీసీలు, సర్పంచులు ఆయన సలహాదారుడిగా ఉండటం కుదరదని అడ్డు తగిలారు. దీంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. ఏకపక్ష నిర్ణయాలతో మండలాన్ని భ్రష్టు పట్టిస్తున్న విద్యానాథ్ రెడ్డి వేదికపైకి వస్తే సహించేది లేదంటూ ఎంపీపీ సుబ్బలక్ష్మి, ఇద్దరు వైస్ ఎంపీపీలు, నలుగురు ఎంపీటీసీ సభ్యుల సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. మిగిలిన ముగ్గురు సభ్యుల్లో కంచన పుత్తూరు ఎంపీటీసీ చందనను అప్పటికప్పుడే తాత్కాలిక ఎంపీపీగా ఎన్నుకొని అధికారులు సమావేశం నిర్వహించారు. మరోవైపు విద్యానాథ్ రెడ్డి అధికారులు తన గుప్పిట్లో పెట్టుకొని మండలంలో అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ కార్యాలయం ముందు ఎంపీటీసీలు, సర్పంచులు నిరసనకు దిగారు. అభివృద్ధి పనులను అరకొరకు చేసి అడ్డగోలుగా బిల్లులు చేసుకుంటూ దోచుకుంటున్నారని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. విద్యానాథ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు సభ్యులు.